ఉన్నా పుట్టినాక పిల్లగా నాకు పెళ్ళి అయింది. నాకు పెళ్ళి అయినాక నాకు బిడ్డ పుట్టింది. నాకు ఆ బిడ్డ పుట్టింది. అత్తగారు ఎవరు? మా అత్తగారా దగ్గరనే ఉంటది. ఎక్కడ మస్తనే ఉంటది. ఎక్కడ అత్తరు కావనా? ఏది గోరువాడ కావచ్చు, లేకపోతే అది కావచ్చు, సుందిల్ల కావచ్చు. సుందిల్ల కాదు, ఆ సుందేలు కమ్ముతోడా. మరి అది కావచ్చు, చెల్పూర్రా కాదు కాదు కానీ అక్కడ గంగ అవతల అంటాను కదా. షెర్పూర్ మా అవ్వగారు, అక్కడ అక్కడ మా అత్తగారు. మీ అత్తగారు మరి గంగ అవతల అంటే కదా. మా అమ్మగారు మడిపెళ్ళే. సరే గోలివాడ కావచ్చు. కాదు. అంతరు కావనా? కాదు. సుందిలనా? కాదు. లేకపోతే కన్నెపల్లి. నీదే కదా కన్నెపల్లా? కాదు. మరి కాళేశ్వరవా? అంతకన్నా పెద్దది. ఏంటిది అది? ఏ ఊరు అది? గోదావరి కానీ. గోదావరి కంటే కాదు, గోదావరి కానీ మరి అక్కడికి ఇచ్చినాక నాకు పెళ్ళి అయినాక ఓ బిడ్డ పుట్టింది. ఓ బిడ్డ పుట్టినాక నా బిడ్డ 3 ఏళ్ళు అయినాక నా అమ్మ కూడా చచ్చిపోయాడు. అయినాక ఏమైందంటే అయ్యో నా బిడ్డకు మరి ఇటున్న పానం అట్లా నమ్మకలేదా, మరి పెళ్లి చేయాలని నా బిడ్డకు 7 ఏళ్ళు, మా అల్లుడికి 10 ఏళ్ళు పెళ్లి చేసిన పిల్లగా చేసినావు. నా అల్లుడు దుబాయ్ పోతాడు. ఆయన పెళ్లి చేసుకున్నాక దుబాయ్కి పోయాడు. నా అల్లుడికేమో 25 ఏళ్ళు, నా బిడ్డకేమో 20 ఏళ్ళు అయింది. మేము ఉపాధి పనికి పోతాం. ఉపాధి పనికి పోయి వచ్చిన మా బాత్రూమ్ లో తానం చేస్తాను. మా బాత్రూమ్ వేసండి, బాత్రూమ్ తాటికమ్మల బాత్రూమ్. నా నాలుగు ఏం చేసిండు, మారుతి కారు వేసుకొని ఆయన ఇంటికి వచ్చి 3 రోజులు వచ్చినాక నా పెళ్ళాన్ని తీసుకొచ్చుకుంటాను. మారుతి కారు వేసుకొని మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చినాక ఇంటి ముందరికి వచ్చిండు. ఆడికి వచ్చి మా పాప ఆర్డర్ కొడతాడు. ఆర్డర్ కొడతాడు. నా బిడ్డ ఎప్పుడైనా చూసిందా? నా చిన్న పిల్ల నా బిడ్డ అబ్బాబా ఎవరు వచ్చిరా అని అన్న వల్ల మాదేమో తాటికమ్మల బాత్రూమ్. తానం చేయబడితే లోపట తానం చేస్తే ఎట్లా రావాలని ఈ కమ్మ ఇటు వాపి ఆ కమ్మ అటు వాపి నడమ తాడిక పెట్టి చూసే వరకు మా అల్లుడు అంటే తాటికమ్మలు అయ్యో అల్లుడు పడగానే అల్లు వచ్చిన ఏం చేసిన అన్న నుంచి లేచి నీళ్లు పట్టుకొచ్చి మా అల్లుడికి ఇచ్చిన. మా అల్లుడికి ఇచ్చారు. మా అల్లుడు మారుకు కాలు కూర్చుని దిగిండు. దిగి కిందికి మీదికి ఏ రాత్రిగా చూసి అటు అడ్డం మాట్లాడు. ఏం చూసిండావా? నన్ను అయ్యో పిల్లవాడు అడ్డం పడ్డాను. ఏం చేసిన బిడ్డని పిలిచి నీళ్ళు తెచ్చి మూతి వేసాలి. పిల్లవాడిని కాలు రెక్కలు లేవట్టుకుని పోయి ఇంట్లో వేసినాం. ఇంట్లో వేసినాక లేచాడు. అల్లొచ్చుని కదా అని మరి చక్కెర సాపత్త తేవాలి, పాల ప్యాకెట్ తేవాలని నేను సావుకారు దగ్గర కురుకుతానా. సావుకారు దగ్గర పోయినా. సావుకారు దగ్గర పోయి సావుకారి మా అల్లొచ్చుని చక్కెర సాపత్తి అని వాళ్ళే నేను అన్నం తింటాను. ఆగే కూసా గర్వం నిలబడాలని గర్వం అట్టే నిలబడ్డ పిల్లగా ఆయన తిన్నాడు. వచ్చిండు. తిని వచ్చి ఆ ముండా కొడుకు నాది చూస్తుండు. ఏ కాదు కిందికి మీదకి చూసిండు. అన్నమాట అందాలు చూసి నీ అందాలు చూసావా? చూస్తున్నాడు. అందరికీ అద్దం ఆడతారని అనుకున్నా. ఆయన లేచిండు. పట్టుపాట అని చక్కెర దొరికిండు. పట్టుపాట అని అప్పుడు కొంగులో పట్టుకునేదే. కొంగు పట్టే వరకు నేను బాత్రూమ్ ఉంచి సీర జాకెట్ లేదు పిల్లగా. ఈనాడు పేపర్ ఇచ్చిండు. ఆంధ్ర పేపర్ ఇచ్చిండు. ఈనాడు పేపర్ ముందట వేసుకున్నా, ఆంధ్ర పేపర్ వెనకేసుకున్నా. ఊరికి వస్తానా. ఊరికి వచ్చి ఇంటికి వచ్చినాక ఏం చేసిన పిల్లగా దొంగమ్ముడ కాన ఇది భరతనాట్యం కదా. అంటే ఇట్లే ఉంటుందా? అగో భరతనాట్యం ఏగేస్తాను ఇట్లా వల్ల పిల్లగా అత్త అల్ల కోని పోయాను, గొర్రెని పోయాను అన్న. అత్త కోని కొత్త కొత్త చుట్టాని మరి గొర్రెని పోతే వేడవుతుంది, మేకని పోయేస్తా సలువు ఉంటుందని. మేకను 2000 లోటు పట్టుకున్నా, మందల కురికినా, ఇంత పొడుగు వచ్చి దాన్ని కొనుకొచ్చిన. ఏంటి ఇంత పొడుగు ఇంత తోడు? అరే ఏంటిదే? అయ్యో కొమ్ములు పిల్లగా. వచ్చినాక పిల్లగా ఆడబెట్టా మళ్ళీ కాదా పాడగానే పోతాను పిల్లలు.
నల్లగాలు దేవన్నారు తెల్లగాలు దేవన్నంటే నల్లగాలు దేవతన మూత్రం వస్తుంది తెల్లగాలు దేవతన నాకు అంత కలపరెట్టం అవుతుంది అత్త బ్రాండ్ దేమని 2,000 రూపాయలు ఒకటి పట్టుకొని బ్రాండ్ షాప్కి పోయి ఇంత పొడుగు రాయల్ గ్రీన్ తెచ్చిన పోసిన ఏంటిది రాయల్ గ్రీన్ 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 నీ తెలియదు తాగుతలే వరముండ కొడుకు మీరు తాగారు కదా ఏం తాగినా 2 బాటలు ఇంకేం తాగుతావు ఎవరు తాగుతారు నువ్వు వేసం తాగుతారు మేము తాగమాది మేము బంద్ చేసుకున్నాం అది తాగిండు ఇది తిన్నాడు ఏ తిన్నా చెప్పాను పిల్లగా తెల్లారినాక ఆయన తాడగాలి కదా అవును అదేం చేసిన పిల్లగా ఏమన్ననే అల్లుడా అల్లుడా భక్తా అల్లుడా ఏంటిది అత్త బిడ్డని తోలితే చిన్న పిల్ల కేకలు బొబ్బలు పెడుతుంది నువ్వే రా అత్త అని అయ్యా అల్లుని కన్నా ఇంకా నాకు ఎక్కువే ఉన్నదని నా అల్లుడు 3 నెలల చుట్టి మీద వచ్చిందట అల్లుని కన్నా ఇంకెక్కువ ఉన్నదని నేనే బిడ్డని ఇంటికాడ నుంచి అల్లుని దగ్గరికి పోయి 3 నెలలు అండి పెట్టి పండి వచ్చిన దగ్గర 3 నెలలు అంటే ఇంట్లో వండుకోరా ఎందుకు అది వంట చేసాక ఇంట్లో వండుకోరా గాడి కొడుక అట్లా నీ పిల్ల చిన్న పిల్ల చిన్నది కాబట్టి నేనే పోయొచ్చు నువ్వు మగవానివేనారా ఎవరు అంటే గాడి వక్కుల్లో కాకపోడతాను ఎవరు నువ్వే కాదు బందోబస్తుల మగవాడిని ఏమో నాకు డౌటే తమరి పేరు లీలావతి దేవి అవును తమరి భర్త పేరవా నా యొక్క భర్తేనా ఆకాశమంతా పందిలి వేసి భూదేవి అంత అరుగులు వేసి అంగరంగ వైభవంగా పచ్చని పందిట్లో 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేసిన నా యొక్క భర్తాని పేరు నీకు తెలియదా తెలియదు అతని పేరు చెప్పిన కాలాసి నిలబడేదవా అంటే ఏంటి నేను గుట్టుకపోతానా మరి నా యొక్క భర్త పేరేనా హిరణ్యకశ్యప మహారాజు అంటారు భర్త పేరు హిరణ్యకశ్యప మహారాజు నీ పేరు లీలావతి నా పేరు లీలావతి చూడు నాయనా ప్రపంచంలో జనగనక వస్తువాహములు ఎన్నున్నా పుత్ర సంతానం ఉండాలంటారు కదా మరి ఏమడుగుతున్నావు కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడుగుతున్నావా పుత్ర సంతానం ఎంతమంది అన్నావా నీకెంత ధనము ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నావని ఎవరు విచారించలేరు అమ్మా నీ గర్భవాసమునందు నా పుత్ర సంతానం ఎంతమంది అని విచారిస్తారు నా గర్భవాసమునందు నా 4 కొడుకులు జన్మించారు 4 అవును నాయన చిన్న వయసే కానీ 4 నెగ్గినామంటే నీ గుండె ధైర్యం పెద్దదే ఏంటిది రాదు నీ కార్యం కూడా పెద్దదే 4 కొడుకులేనిక మళ్ళీ ఇప్పుడు గర్భవతిని 4 వెనుక నువ్వు ఇప్పుడు మళ్ళా గర్భవతివే మళ్ళీ గర్భవతిని అంటే మీకు రికార్డు లేదా ఇక అదే అందాలి అయ్యో 4 ఆపరేషన్ లేవా మీకు లేవు మాకు 3 అయినాక ఆపరేషన్ అయింది 3 పుట్టాక ఆపరేషన్ అయింది చాలా అనుకున్నా కానీ కందాం అంటే మల్లగంట కానీ చాలా అనుకున్నా 3 వాళ్ళు ఎవరంటావా 3 2 కొడుకులు ఒక మగ పొలగాడు ఇదేంట్రా కొడుకులు బిడ్డలు ఎంతమంది అంటే 2 కొడుకులు ఒక మగ పిల్లాడు అంటే 3 కొడుకులే కదా నా పెద్ద కొడుకు నాకంటే 6 నెలలు పెద్దే ఇదేంట్రా నీ కొడుకు నీకంటే 6 నెలలు పెద్ద అంటే ఎలా మాదానికి పెళ్ళి అయింది పెళ్ళైన కదా కొడుకు పుట్టిండు కొడుకు పుట్టాక 6 నెలలు కదా మొగడు చచ్చిపోయిండు వాడు 6 నెలలు నేను పుట్టిన నేను పుట్టినాక మా అమ్మ చచ్చిపోయింది అవును మా అమ్మ చచ్చిపోయినాక ఊళ్ళో అందరు చూసారు అరే పొలగాడు ఎర్రవచ్చని పొలగాడు సూపర్ ఉన్నాడు ఆ మొగడు చచ్చిపోయింది అని నాకు తీసుకొచ్చి పెళ్లి చేసిర్రు వాడు 6 నెలల పొలగాడు నేను నెల పొలగాడు వాడు ఒక పక్క పాలు చిక్కి నేను ఒక పక్క పాలు చిక్కిన నాకేమో 25 ఏళ్ళు దానికి 45 ఏళ్ళు పాలు ఇచ్చింది కాబట్టి అమ్మ అమ్మని పిలుస్తా అంటే మా ఇంటి పక్క ముసలి దానికి మొక్కాలే అరే నీ ముడ కొడుక నీకు అమ్మ కాదురా చిన్నప్పుడే పెళ్లి చేసిర్రు నీకు పెళ్ళవరా అని చెప్పింది ముసలి అది పెళ్ళవని చెప్పిన రాత్రే మొదలు పెట్టిన పెళ్ళవ
అని పిలుసుడా దానికి మళ్ళీ ఇద్దరు అమ్మడాలు పుట్టిర్రు వాళ్ళిద్దరు ఏమో ఉగులాడతాడు పెద్దోళ్ళు లేచాడతాడు పెద్ద కొడుకు లేచాడతాడు ఇద్దరు కొడుకులు అప్పటికప్పుడు అడుగులు ఎత్తాడు వాడు ఇప్పుడే దానికి 45 నాకు 25 ఏళ్ళు దానికి మళ్ళీ ఆపరేషన్ చేపేరే పుట్టాలి నీకు పుట్టాలని చూస్తాను ఇంకా పుట్టాలి మా వంశం పెరగాలి అమ్మా మేము ఎట్లా చేసి మా దానికి నాకు ఎన్టీ రామారావు పుట్టాడు 12 మంది పుట్టాడు నలుగురు కొడుకులను మళ్ళీ గర్భవతిని కావున ధనుజ కులంలో జన్మించాను మరి ఇప్పుడు నీకు ఎన్నెళ్ళు నాకా 8 నెలలు అంటే ఇంకొక నెల అయితే పుట్టుడేగా అవి తింటానావా ఏంటిది అది మందులు మంచిగా వాడతావా మంచిగా వాడుగా గోళీలు సిమ్మట గోళీలు చక్కగా వాడు సిమ్మట గోళీలు వాడితే లోపల పిండం పెరుగుతుంది గడ్డి మందు తాగితే నీకు రక్తం పెరుగుతుంది రక్తం తక్కువ ఉన్నది నువ్వు గడ్డి మందు తాగు మంచిగా రక్తం పెరుగుతుంది అంటే నీ భార్య అదే తాగిస్తున్నావా దానికి ఏంది 4 డబ్బాలు తాగిచ్చిన మోనోకో స్పాట్ డబ్బాలు పత్తి కొట్టే మందు అదేం దొరికేనా పిండం 70 కిలోలకు వచ్చింది లోపలనే మనిషి ఉంటది కాదురా నీకు తెలియదు అది సరే ఇప్పుడు అంతపురం వెళ్ళి వస్తాను మా యొక్క పేరు మా యొక్క ఊరు చెప్పమందువా పురస్థలమైన చెప్పుతున్నావు కదా కాబట్టి మా యొక్క పేరైన హిరణ్యకశ్యపుడు అని పిలుస్తున్నారు. ఈ పేరు చెప్పడానికే గింత ఎంతో ఎగురుతానవా నీ ఎగురుడు పాడుగాను అంత గింత కోపం ఎందుకే ఏమిరా ఎందుకు ఇంత కోపం మా యొక్క పట్టణమైన మహేంద్రపురి పట్టణం మా యొక్క ఊరు ఆయన రమ్మన్నాడు మన మొగరు రమ్మన్నాడు పెద్ద ప్రలాభి ఏంట్రా మన భర్త అంటే 2 పొత్తులు ఉన్నాడా కాదు నీ మొగడవా నా మొగడు కాదు అవా కోపం పాడుగారు ఏం కోపం ఎరికైనా కోపం నీ దండి కోపం అవా ఉరుములు ఉరినట్టు మెరుపులు మెరిసినట్టు ఎంతో అర్బాటం చేస్తాండవా చెప్పడానికి అట్లే ఉంటుందా కోపం రాత్రి మానసుడై ఉంటాడు సరే తెలంగాణ పొద్దున కట్టే ఉంటుందా కోపం ఏంటది ఆ కోపానికి నువ్వు తట్టుకుంటున్నావు నేనైతే తట్టుకపోదావా సరేగాని ఏమన్నాడు నా భర్త అంటే ఇంటికి పోయి మా కులంగానన్నా లీలావతిని సభస్థలికి తీసుకొని రమ్మంటే నేనన్నా ఆమె అత్తదో రాదయ్యా అని నేనన్నా అత్తది పూర నా పేరు చెప్తాను అత్తవా ఉంటావా ఇక్కడ వస్తాను అత్తవా ఎట్లా అత్తవా నడుచుకుంటా అత్తవా గిట్లున్నది నడుచుకుంటాను నేను ఎత్తుకుంటారా సరే ఎవరు నేను అంగుతా నువ్వు కూర్చుంటే అక్కడ అణిగిపోనా ఇంకా లేస్తానా నువ్వేమో 90 కిలోలు ఉన్నావు నేను 20 కిలోలు ఉన్నా సరే వస్తాను బదరా వస్తావా నువ్వు ఎక్కువ మాట్లాడక ఆయనతోనేవా మస్తు కోపంకున్నాడు ఎప్పుడు ఏం చేసేది తెలియదు ఆయన సరేరా నా భర్త కోపం నాకు తెలుసు కదా మరి కోపంతో 5గుర్రుగా అన్నావు నువ్వు అందరూ శాంతంగా అంటే ఈ కోపంతో 5గుర్రుగా అన్నావు నువ్వు 4 అన్నాను ఇప్పుడు గర్భవతిని ఈయనతో 5గురు అయితే లేరా అంటే ఈయన శాంతంగానే పుడతాడు అనుకుంటుందని సరే కానీ వస్తున్నా ఏందయ్యా చూడు మందరాజ్యైన పర్వతమ్మని ఇక్కడ వెళ్ళిపోతున్నాను పోతాను మన యొక్క ఇంటి వద్ద ఎలాంటి బాధలైన లేకుండగా అమ్మైన ఒక అత్త ఇంటి లోపల ఉంటున్నది నిండు గర్భముతోనే ఉన్నది కాబట్టి చూసుకునే బాధ్యత అయిన నీదే అమ్మ గట్లున్నది నువ్వు పోతావు అమ్మని చూసుకునే బాధ్యత నాది నేను చూసుకుంటా అమ్మను మొగని లేనా మొగని లేనా అంటారా ఒక్క మొగోన్నైనా ఇక్కడ ఉన్నాను అను మొగని ఉన్నా మొగరివా ఏంట్రా మొగోని ఒక్క మగవాడిని ఇక్కడ ఉన్నాను మొగోని మన ఊళ్ళే తెలివి కళ్ళు బలాన్ని ఉన్నా నీ తర్వాత నేనే బలవంతుని ఇంకా వాళ్ళు ఉన్నారా తెలివంతుని చూడు మా యొక్క భార్యకైనా కష్టమైన రాకుండగా
ఎవరైనా మన యొక్క మహేంద్రపురి పట్టణమైన చొరబడి రాకుండా చూసుకునే బాధ్యత అమ్మను పోతావా? ఏంటిది రాది వాని అమ్మనైనా పోతా అంటానా బలవంతుడు నిన్ను చూస్తేనే ఏర్పడుతుంది. సరే మంగళహారతి చూపిస్తారా? మంగళాదేవనావా ఉన్నదా మంగళారతి? సరేనయ్యా. మంగళధార శుభాంగ. చూడు ఆ యొక్క మహేంద్ర నగరం పరిపాలించే ఎవరో తెలుసా? ఎవరు? హిరణ్యకశ్యపుడు ఆ యొక్క బ్రహ్మను గురించి అఘోరంపుగా తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడే వెళ్ళిపోయి ఆ యొక్క లీలావతిని చెరసుకుని రావాలి. లీలావతిని హిరణ్యకశ్యపుడు లేని సమయాన్ని వెళ్ళిపోయి అవును లీలావతిని చెర పట్టుకొని వస్తావా? అవును. నీకు అంత తలకాయ బుద్ధి? ఏంట్రా? అరే మొన్ననే జలంధరుని భార్య దగ్గరికి పోయి ఆ తులసిని పడితే జలంధరు చెట్టు కట్టేసి కొట్టిండు. సిగ్గు మానం ఇజ్జత్ లేదా నీకు? అది మాకు వెన్నతో పెట్టిన విద్య విన్నావా? అరే రోజున గౌతముని భార్య ఆలయాదేవి దగ్గరికి పోతే ప్రేమిస్తే మే నెల యోనులు అయినాయి. నీకు ఆ తెలివి కూడా ముండా కొడుక. చూడరా దేవతల జోలికి రాకుండా ఆ యొక్క రాక్షసులకు విమోహం కావాలంటే ఆ యొక్క లీలావతిని చెర తీసుకొని రావాలి. సత్తావు చూసిండనుకో ఒక్కటే పోటు కొడతాడు సత్తావు. మన వద్ద ఏముందో తెలుసా? వజ్రాయుధం. ఆ యొక్క వజ్రాయుధం పుచ్చే వాడి స్థిరమే నుస్తరిస్తాను. విన్నావా? నీ వాటి వచ్చిన నీ స్థిరం కూడా కోస్తాను. నాది కూడా కొత్తావా? అవును మరి. నాది పోయక అందరు కూర్చున్నా మంచిగా నాది పోయకు. నువ్వు ఎవరిలోనా కోసుకో నాదైతే పోయకు. ఏంటన్నది? నా తలకాయ. అవును మరి. అయ్యా పోదామంటావా? వెళ్దాం ఇప్పుడు. మరి పోదాం. ఎవరు వచ్చేది? వచ్చా అంటేనే భయపడతాను. నిజంగా అత్తే ఇంకా బతుకుతావు. ఏంట్రా ఎవరు వచ్చేది? నువ్వు అయితే బతుకవు. హిరణ్యకశ్యపుడు ఆ యొక్క కశ్యపుడు వచ్చి నాతో ఎదిరించి యుద్ధం చేయగలడా? ఇంత వయసుకు వచ్చినావు నీకు ఎందుకే బుద్ధి పాడు బుద్ధి? లీలావతిని పట్టుకొని వస్తాను ముసల్తనానికి వస్తావు. ఇంకా నీకెందుకు ఈ బుద్ధి? నీ బుద్ధిలో చక్రవర్తిని దేవేంద్ర మహారాజు విన్నావా? నువ్వు అంత వేస్ట్ గా లెక్క పడతావు. సురాధిపతిని దేవేంద్రుడు అమరేంద్రుడా? ఏ వేస్ట్ నువ్వు వేస్ట్ గాని నాకు ఎప్పుడో తెలుసు. అరే ఎందుకు అందరితో తంతా అనిపోతావు? తనలో వాడతావు. గుద్దుతా అనిపోతావు. గుద్దులో వాడతావు. బతికి ఏమిరా? సరే ఇదిగో చూడు. ఈ యొక్క దేవేంద్రుడు గొంపున వెళ్ళకూడదు. ఒక జంగమ వేషధారణ వెళుతున్నాను. పోతావు అట్లా? అవును మరి. కోస్తాడు పడితే కోస్తాడు. పట్టిందనుకో కోసుడే. ఏంటది? తలకాయ పడితే కోసుడే. వాడు ఉంటే కదా. మళ్ళీ నువ్వు ఉండేం పని చేస్తావు? నీ సెట్టింగ్ అవుతా. ఏంటా నీ సెట్టింగ్ అవుట్ అయిపోయా. నువ్వు ఉండేం చేస్తావు? మరి ఇదిగో చూడు. ఈ యొక్క రూపంలో వారి జంగమ వేషధారులై ఆ యొక్క లీలావతిని చీర తీసుకుని వస్తాను. మా అన్నవాడా నువ్వు కథం అవుతావు పో. అంటే ఎవరిని చూసి ఏమంటున్నావు? అర్థం కాలేదా? మీ వాళ్ళంతా ఇప్పుడు అంటే మా వాళ్ళు చావాలి, మీ వాళ్ళు బ్రతకాలా? అరే చెవులెత్తలే దౌడికే ఏం మాట్లాడ. మా వాళ్ళంతా మంచుకున్నారా? మీ వాళ్ళంతా ఇప్పుడు అచ్చిపోయిన అంటారా? మీ వాళ్ళు వాళ్ళే కదా. రోళ్ళు వచ్చే కురుప కట్టెలు అన్ని పట్టుకొని పోతారు. గంగెట్టలు మీ వాళ్ళే కదా. అలాంటి వాళ్ళు కాదు మరి ఎవరే? మా ముఖం చూసి ఎలాంటి వాళ్ళని మాట నేర్చుకొని మాటతోటి పిలువండి. నమ్మల్లా అంటే నాకు భాష రాదు. మొత్తానికి రాదు. పడతారా? తెలియదు. అరే కోటి అంటే ఈ భాషలో ఏ భాషలో అడుగుతున్నాను? అదే ఈ భాష ఎలాంటి భాష? అది ఈ భాష నాకే రాదు. నీకేం చెప్పాలి? మరి చెప్పేది ఆ భాష నీకే రాదు. మరి నన్ను అడిగితే నేను ఎలా సమాధానం చెప్పాలి? ఓకే కానీ మీ ఊరెక్కడ అంటున్నా? మా యొక్క నగరం నీకు తెలియదా? అరే తెలియదు. సూత్య అంటే పెద్ద మనిషి కొడుక అన్నట్టు. అది తెలియదు నీకు? నీ లంబడికే లంబడికంటే ఏమన్నట్టు? అన్న అని పిలిచినట్టు. మాట ఏంటో మర్యాదతోటి మాట్లాడు. నీకు ఆయన అర్థం కాదు. మీ ఊరెక్కడ? మా ఊరు ఎక్కడ? ఎక్కడుంటే నీకేంది? ఏం మాట్లాడు? ఊరు పేరేందయా? సత్యలోకం. మీ ఊరు సత్యలోకం. సత్యలోకం అని అంటారు. మీ అయ్య పేరు? బ్రహ్మ మానస కుమారున్నాను కాబట్టి అయ్య పేరు చెప్పంటున్నా. బ్రహ్మదేవుడు. ఏంది? బ్రహ్మదేవుడు మా నాన్న కావాలి.
బామ్మ మీ అయ్య బ్రహ్మదేవుడు మా నాన్న కావాలి. మీ అయ్యకు మా అయ్యకు ఫుల్ సోపతుండే. సరే మీ అయ్యకు మా అయ్యకు సోపతుంటే మీ అయ్య మా అయ్య దగ్గరికి వచ్చి కూర్చుంటే మా సెల్పూర్ కత్తే మీ అయ్య వచ్చి కూర్చుంటే మా అయ్య వస్తే మీ అయ్య తాగేదట. ఏంటది మీ అయ్య వస్తే మా అయ్య తాగేదా? కాళ్ళలో తీసుకొచ్చి తెల్లగాలు ఓపిస్తే మా అయ్య ఓపిస్తే మీ అయ్య తాగేదట. మీ అవ్వ పేరేంది? చదువుల గీరువాణి కాబట్టి సరస్వతి దేవి నా తల్లి కావాలి. ఇంకా మీ అవ్వకు మా అవ్వకు పుల్లు సోపతి. ఎలా సోపతి? మీ అవ్వ మా అవ్వ దగ్గరకు వచ్చి కూర్చుంటే మాట్లాడుకొని పోంగా నేను పోతాను వదిన అంటే అయ్యో పిల్ల పట్టుగా చెందుకు పోతావు, నేను ఎడిసిన చీరలు పట్టుకపో అంటే మీ అవ్వ తెచ్చుకొని కట్టుకునేదట. మీ అమ్మకు లేకపోతే మా అమ్మ నీకు చీరలు ఇచ్చాది. మీ అమ్మకు కట్టుకొని బ్రతికాది. మీకు అప్పుడు ఏం లేకుండే నీ గుడిసే అంటే నీకు మీ అమ్మకు బాగుండేనా? మీ అమ్మకు కట్టుకోపోదాం అంటే వస్త్రం లేకుంటేనే మా అమ్మని అడుగుతూనే ఇచ్చాదిరా నీ చీర. పెళ్ళి అయిందా నీకయ్యా? నిష్కలిత బ్రహ్మచారి ఉండను కాబట్టి పెళ్లి అన్న యోగం ఉండదు. మీరు నిష్కలిత బ్రహ్మచారి ఉండదు. నిష్కలిత బ్రహ్మచార సదా బ్రహ్మచారి ఉండను. పెళ్లి కాదా మీకు? పెళ్లి కాదు మొత్తం అసలే అంటే పెళ్లి యోగం అన్నది లేదు మీకు. పూర్తిగా లేదన్నట్టు. లేదు, అసలే లేదు. పెళ్లి యోగం లేదు, మీకు అసలే లేదన్నట్టు. పెళ్లి యోగం లేదని చెప్పారు. ఈ రోజులలో ఉన్నోనికే ఇస్తలేరా, లేనోనికే ఇస్తారు. లేనోనికి ఎట్లా ఇస్తారు అంటే ఏమి అర్థం చేసుకొని ఏం మాట్లాడుతున్నాను? అయ్యా మరి ఇంత బాధపడుతున్నా, పెళ్ళి లేదు, పిల్లలు లేరు, పెళ్లి లేదని ఇక్కడికి పోయాను. ఎక్కడికి? ఈ హుజరాబాద్ దగ్గర బోర్నపల్లి దగ్గరికి వెళ్తే 50 రూపాయలు ఆంధ్ర సీసా పట్టుకొని పోతే ఏం చేస్తారు? 3 కంట బద్దలు వేసి ఆంధ్రం రాసి తీడి బొచ్చలో గుంజుతాడు. అడిగేసి దిగుతాడా? కట్టి గుంజితే ఇక పెళ్ళం అనుకుంటారు కూడా నాక. అది ఎలా పోతారు? పోతలేవా? చెయ్యి పట్టుకున్నా, కాలు పట్టుకున్నా, మెడలు పట్టుకున్నా, నడుము పట్టుకున్నా పోతే ఆయన బట్టి కట్టు గుంజుడే. అలాంటి వాళ్ళము కాదు మేము. నీ పేరేమంటివి? నారద మహర్షిని. ఇంటి మీద దొరికిన అమ్మతో. ఎందుకని? మొన్న మా అత్తగారు ఇంటికి పోయి వాడు సాహెబులు అంగా ఉన్నాడు, దొంగ ఉన్నాడు, బద్మాష్ ఉన్నాడు, బాడకా ఉన్నాడు. వారికి పెళ్ళాన్ని దూర కంటే నా పెళ్ళాన్ని మా అత్త తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకని వెళ్ళిపోయింది? నువ్వు చెప్పిన వాడు కదా సాడు కొడతాను. ప్రతి నిత్యము తాగుతున్నావు బార్ల వంటే ఆ కుక్కలు కూడా నీ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పాను. వానికి మాత్రం నువ్వు ఎందుకు తాగిన మరి ఆ అమ్మాయిని కొడుతున్నావు? అరే తాగుతా, నా సొమ్ము నేను తాగుతాను పేరు చెప్తావు. నీ అమ్మని కూడా పెట్టి తాగినా, అయ్యని కూడా పెట్టి తాగినా. మాట మర్యాద మాట్లాడు. పిస మాట్లాడు. ఏమంటున్నావు? నా గట్టు కాడ నీ గట్టుందా? లేదు. నా పొలం కాడ నీ పొలం లేదు. నీ బోరు కాడ నా బోరు ఉందా? లేదు. నా బోరు కాడ నీ బోరు ఉందా? లేదు. పత్తి బుగ్గలు నీ పత్తి బుగ్గలు వీకితే పత్తి సేలా ఉంటాయి కానీ ఇక్కడ ఉంటాయా? నేను చెప్తాను నా పిల్లని పంపి. ఎందుకు? తాగుడు బంద్ చేయి. ఎండాకాలం ఎట్నో వెళ్ళిపోయింది. నువ్వు తాగుడు బంద్ చేయి. ఎండాకాలం ఎట్నో వెళ్ళిపోయింది, వారకాలం ఎట్నో వెళ్ళగొట్టుకున్నా, ఇది చలికాలం. నా పిల్లాన్ని పంపిస్తే పంపి, లేకపోతే నువ్వేరా. మాటలు అది జాతరని ఎవరని ఏమంటున్నావు? పిల్లలు లేరు నీకు. పెళ్లి యోగం లేదు, పెళ్లి లేదు, పిల్లం లేదు, పిల్లలు లేరు. సదా బ్రహ్మచారి అని చెప్పాను కదా. మరి ఎక్కడ తింటారు మీరు? ఎవరు పెడితే తింటారు? ఎవరు పెడితేనా? నీకు నీ భార్యకు జగడం పెట్టి ఇస్తేనే నాకు కడుపు నిండుతుంది. ఇప్పుడు ఎక్కడ పోతా? జగడం లేకపోతే కడుపు నిండదు. మీకు షుగర్ వచ్చిందా? షుగర్ రాలేదు. షుగర్ అత్త ఇట్లుంటారా? నేను షుగర్ అత్త నీలాగా ఎండుకపోయి ఉంటాను. షుగర్ ఎవరికైనా ఉంటాను ప్రపంచం మీద. ఎక్కువ తక్కువ బీపీ కానీ షుగర్ కానీ ఎక్కువ ఉన్నదా? నీకు తక్కువ ఉన్నదా? ఎక్కువ మధ్య రకం లోపల ఉంటది. నీకు షుగర్ వచ్చిందా? నీకు షుగర్ వచ్చిందని తెలుసు. షుగర్ నువ్వు చేపల కూర బాగా తింటావు. నువ్వు తినకు, బాగా పట్టుకొస్తావు. మడిపిల్ల నువ్వే చేపలు పోడు 3 గంటలకు ఎర్ర పట్టుకొని పోయి పెద్ద అల్లుని అని మాట. మా సెలిపూర్ శర్మంతా నాశనం చేస్తాను నువ్వే. నా పేరా పిల్లగా? అయ్యో 7 గంటలు నవ్వుతారు ఎందుకు? పోతే పోనీ రాదు.
ఎవరు నచ్చి కట్టరా? అయ్యో సింగులు పోతే ఏమైతుంది? తెలుగు ఉన్నోళ్ళు ఎవరు నచ్చి కడతారు? పోతుంది కాదు అబద్ధం కాదు మొత్తం ఓపెన్ అవుతుంది నీది మొత్తానికి ఓపెన్ అవుతుంది నీది నాడు పాడుగాను 2 లేవు జారిపోతాయి. మరి రెండు మొదలు కొట్టుకోపోయినా మరి గట్టిగా ఉంటది. ఎందుకు పాడుగాని మొదలు గాని ఎందుకు వచ్చినారా? ఎందుకు వచ్చినావు? ఏమైందే నీకేం ముట్టిందే? నీ నోరు బలుగా నీకేమైందే నీకు? అమ్మకు వింటావా ఏందంటే అవ్వ నీకు ఇంతకేది పెళ్ళయిందా అని? నా పెళ్ళి అయింది. నా మగోడు పోయి 30 ఏళ్ళు అవుతాయి. నీ పెళ్ళై 30 ఏళ్ళు అవుతుందా? అంటే నీ మొగడు పోయి 30 ఏళ్ళు. పెళ్ళి అయ్యా 16 సంవత్సరాలు. నా మగోడు పోయి 30 ఏళ్ళు. 30 ఏళ్ళు అవుతుంది కానీ నాకు కొంచెం అంత ఏంటంటే డౌట్ వస్తుంది కొంచెం. ఎందుకు? కాలు ఇక్కడ ఇది బాగా దానికి బండికి డ్రైవర్ అంటే కొంచెం అంత ఇది దెబ్బ. కొంతమందికి ఏంటంటే ఎత్తుంటది కదా, ఇదా లేకపోతే అదే పిల్లగా అదేనా? అదే అయితే మరి ఈ బండికి డ్రైవర్ ఎవరు? ఈ బండికి డ్రైవర్ అది కావాలి ముందుగా నాకు. ఈ బండికి డ్రైవర్ ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఈ ఊళ్ళో నేనా? వాళ్ళు ఎవరో ఉండే. ఎవరంటావా? దూదేకుల యాకూబు. ఏం దొరికిండే నీకు? నీ బరాబర్ దొరికిండే నీకు. అంటే ఆయనకు నీకు ఎట్లా అయింది మరి? అయ్యో ఆయన ఏం చేసేదంటే బ్యాండ్ కొట్టేది. బ్యాండ్ కొట్టి ఇంటికి వచ్చినాక తెల్లగాలు పట్టుకొచ్చేది. ఆ తెల్లగాలు పట్టుకొచ్చి పోసి పాడుగా తెల్లగాలు తాగుతాను నేనందు. అంటే అదే మంచిగా ఉంటది, నీరకాళ్ళు తాగు తీయగుంటది అని అన్నమోలే 2-3 దమ్ములు పట్టిన పిలవరాడు. మళ్ళా ఒకనాడు బ్యాండ్ కొట్టవేండు. మళ్ళా బ్యాండ్ కొట్టవై మటర్ పట్టుకొచ్చిండు. మళ్ళా తెల్లగాలు పట్టుకొచ్చిండు. తెల్లగాలు పట్టుకొచ్చి తాగురావే దుర్గమ్మ దుర్గమ్మ అని. దుర్గమ్మ నీ పేరు? నా పేరు దుర్గమ్మ. దుర్గి. అబ్బో అన్న వల్ల మళ్ళీ ఒక సీసు తాగిన. ఆ రోజు 2 గిలాసులు అయినా వెనక సీరినాడు బాటలు తాగిన. బాటలు తాగినా నా రిమ్ వచ్చింది. అటే ఎలకల పడ్డా. అయ్యో ఇక ఏమో అయింది, ఎటో అయింది, ఏం పోయిందో ఇట్లా అయిందా? ఎట్లా నీ సంగతి అని చెప్తావు మరి ఇప్పుడు? యాకూబు కాదు. ముందుగా అక్కడ ఏంటంటే మా అమ్మ అక్కడ ఆపదలు ఉన్నది. అక్కడ మా అమ్మ అక్కడ బక్క పడ్డాడు. ఇక నేనేమో దొడ్డ ఆయన. లీలావతి దేవి గారు కొంచెం ఆపదలో ఉన్నది. నోట్ల మన్నవాడా పిప్రమెట్లు సాకిలెట్లు అని నన్ను చంపుతాడు. అయ్యతోని మాట్లాడతా అంటాడు. ఫోన్ కలుపు అయ్యతోని మాట్లాడతాడు. 108793 108973. హలో యాకూబు లడ్డు. ఏమయ్యా యాకూబు? మన కొడుకు నీతోని మాట్లాడతాడట. నీ కొడుక ఆడవాళ్ళు అయితే మలుసుకొని పంటారు, మగవాళ్ళు అయితే కాళ్ళతో అంటారా. తంత మగవాడు అన్నట్టే. యాకూబు మాట్లాడతావు కొడుకుతోని? మాట్లాడు. అయ్యా నాన్న డాడీ పప్ప అంటాడు, అబ్బా అంటాడు. మాట్లాడు. ఎక్కడ పెట్టా? మాట్లాడినా? మాట్లాడతాడు. వైర్లెస్ సిగ్గుతులేదు యాకూబు. ఓ యాకూబు హలో డార్లింగ్. అవ్వ నీకు ఎన్నెళ్ళు ఇప్పుడు? ఎందరు మొత్తం నెలలు మొత్తం ఆడవాళ్ళందరూ 9 నెలలు మొత్తారు. 9 నెలలు 18 నెలలు నాకు. 18 నెలల అంటే గొడ్డువా బర్రె కూడా బల్ల నేను నాకేం తెలుస్తలేదు. అవా ఇక నీకేమన్నా కానీ ముందుగా మా యొక్క అమ్మాయి అయితే కొంచెం అంతా ఆపదలో ఉన్నది. రా అత్తనప్ప అయ్యో మంత్రసాని లేదా అమ్మా?
పొలగాను నలుగురు కూర్చుంటే నీకేం రోగమో నీ రోగంలో మనవాడు. అమ్మా ఆగు. ఈ గర్భవేదనకు బలి వరుతే ఎదురొస్తుంది పిండం. బాబా జారింది ఇక అవుతావు ఇక అవుతావు. అయ్యో మంత్రసాని అబ్బా అబ్బా ఏంటిదని పొల్లగాళ్ళు ఒక్కరొక్కరు కాబట్టి దగ్గర పెడితే ముద్దుగా ముచ్చర పెట్టుకుంటారు లోపల. ఏంటి మొత్తం మొత్తం కనపడుతుంది కదా జన్లారా జన్లారా నలుగురు కొడుకులని కన్నాను కానీ ఎన్నడైనా ఈ ఆపద కాలేదు. ఇదేంటిది గిదంటావా పుస్తేనా ఓ ఈ పుత్తి ఆంధ్ర పిత్తమ్మ యాకూబు కట్టిండు. దరిద్రపు దానా బాగానే ఉన్నది కదా అబ్బో, పో. చిగురు కొడుకులేనిగా మళ్ళీ కుమారుడే జన్మించాడే ఎంత చక్కగా ఉన్నాడే. పొలగాల పుట్టిన పోరగాల తలలో అలాగా ఉంటే నీ కొడుకు తల వెనకదికు పచ్చగా ఉన్నదావా పచ్చగలైన పోరానికి. ఏది మొక్క అది ఇంత చక్కగా ఉండవా నాయ నా సిలిక ముద్దలయ్య మంచుకున్నావా సిలిక ముద్దులయ్యా బాబా కాలు రెక్కలు మొక్కమేమో తండ్రిది కాలు రెక్కలేమో అయ్యాయి ఇక నడివి లేదో నాది కడుపు బాగానే ఉంది నీ బొత్త పాడైపోయింది. సరేనే అయ్యో ఓ మంత్రసాని పాలు పడలేదే నా కొడుకు ఏడుస్తున్నాడు. అయ్యో 3 రోజులైతే ఇంకా పాలు పడలేదా? పాలు పడలే సప్లేకుండా ఏం తింటావు ఎచ్చాలు నీ ఎచ్చాలు పాడగానే ఏంటి అవి సొంటి సొంటి మోడి ఇవన్నీ సొంటి మోడి వాయుమిరాలు పిరంగి చెక్క ఇవన్నీ తేలేసుకొని నాకుతే అవ్వ బాలంతకు రోగం వస్తుంది బాలంత రోగం వస్తుంది. పాలు పడాలంటే నేను వచ్చా మందువాడ పాలు పడాలంటే ₹1 ఖర్చు లేదు మందు ఉన్నది. ఏమందావా నాకు చెప్పవా? ఏమందా ఇగో నేను ఒక్కదాన్ని నేను నా ఫస్ట్ కానుపప్పుడు గిట్నే అయింది. నా మొదటి కానుపప్పుడు పాలు పడపోతే ఏంది అది జర పెద్ద జర పడ్డది ఆ మందు తింటే. ఏంటి దొరికేనా ఏమందు చెప్పు. నేను ఒక్కదాన్ని బతికింది బతుకు కాదు 10 మంది బతికింది బతుకు. ఏదైనా కానీ పొలగాళ్ళకు పాలు వాడాలంటే అవ్వా పొలగాళ్ళకు పాలు వాడాలంటే పొలగాళ్ళ ముక్కుల పక్కులు తినాలి. ఇక చూడు పడుతుంది చాలా ఇంట్లో మనం పెరుగు వేసుకోంగా సాయి వేసుకోంగా వాడకట్టుకు పోయంగా అవ్వా రోజు 40 లీటర్లు జమ్ముకుంటా హోటల్లో పోయచ్చు. ఏడుస్తున్నాడు ఏమన్నా జోలపాట ఆలిపాట వచ్చునా జోలపాట వస్తే పాడు. బాబా 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 లేత్తాంది పొలగాంది జోలపాట వచ్చిన పాడు. సపరేట్ నాకేమంతా నేనేం పడతా. అబ్బో నీ స్టైల్ పాడైపో ఏమన్నా అస్తే పాడే. నేను పరాయి పిల్లలకు పాట పడతా మా యాకూబు ఊకుంటాడా? మా యాకూబు పాడు నేనే పాడా నీవే పాడు. లాలి 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 భగతుడైనటువంటి వాడైనా పంది అవతారమైన ధరించి నా యొక్క తమ్మునైనా చంపినటువంటి వాని ధ్యానము ఇక్కడ ఎక్కడిదిరా? అదిగా సచిన్ దెబ్బకి సచిన్ పో. అవును అయ్యా కోపం చాలించుకొని మీరు వెళ్ళిపోయి ఆ మందరాద్రి పర్వతంలో కూడా తావు లేకుండా వరాన్ని పట్టుకుని వచ్చారు. మరి ఇక్కడ కూడా శుభమే జరిగింది. అవునా? ఏం శుభమంట? ఒక మాట నేను వెళ్ళగా మచ్చొక్క భార్య నీరావతైనా నిండు గర్భముతోనే ఉన్నటువంటిది కదా. అవును మరి తనైన ప్రసవించి ఉండరా కొడుకు లేకైన బిడ్డరా? 16 రోజులు అవుతుంది ఆడికి ఆమె ప్రసవించి. అవునా? మరి ఎవరన్నా జన్మించినది? మళ్ళా కొడుక పుట్టి. శభాష్. నలుగురు కొడుకుల తర్వాత అయినా
మళ్ళా కొడుకు మళ్ళీ పుట్టినటువంటి వారైన కొడుకురా చూడు 5గురైన కొడుకులు అందులో నేను ఒక్కడి 6గురమైన కాసి వెళ్ళిపోయిన శ్రీహరి అయిన మమ్ముల ఎదురుబడిన పోరాటగలడా నేను ఒక్కలేనా వాడు నాకన్నా పెద్ద అనుకుంటారా మనది లోకలిత్రం కాదు సీడిత్రం ఏమిరా నీదేమో సీడిత్రం నాది హైబ్రిడ్ అంతే ఎంత అంటే మనం అంటే నువ్వంటే నువ్వే నేనంటే నేనే దాంట్లో నువ్వు చూసుకుంటావు సెలపుర్ర నేను చూసుకుంటా ఏంటిరా చూసుకునేది ఫలితమై ప్రత్యప్రమేది అయినా మా యొక్క భార్య లీలావతి ఉన్నది కదా అయినా కుమారుడికి పేరు పెట్టించావా తండ్రి లేని పిల్లవానికి పేరు పెడతాడా వెళ్ళి మా యొక్క భార్య తండ్రి చచ్చిలోనికి అయితే పేరు పెడతారు తండ్రి ఉన్న వాటి ఇంకా పేరు పెట్టలే చూడు మా యొక్క భార్య లీలావతి రమ్మని చెప్పు మరి యొక్క మాట మన యొక్క ఊరి లోపలికి వెళ్ళిపోయి కుల శ్రేష్టమైనటువంటి వారైన కుల గురువు అయిన 66 కోట్ల రాక్షసులకైన మెప్పైనటువంటి వాడు కుల గురువు అలాగే శుక్రాచారి తనను కూడా ఇక్కడికి గైకొని పేరు పెట్టించాలి అమ్మని తీసుకురా నాన్న తీసుకురా అమ్మని తీసుకొనిరా కూర్చోను వెళ్ళు దుబాయ్ నమస్కారం తల్లి ఏమిటి తొందరపడతాను మహారాజు వచ్చిండు మహారాజు వచ్చాడా ఆయన వేరే పని కరెక్ట్ అయిందట కొడుకు పుట్టిందని చెప్తే సంతోషపడి తొందరగా తీసుకోండి రా అమ్మగారిని వచ్చే పిల్లగాన్ని చూస్తా అంటాడు ఏంటిది పిల్లగాన్ని చూస్తా అంటాడు పిల్లగాని చూస్తాడట సరే ఇక నువ్వైతే బంద్ చేసుకో నువ్వు అసలు బంద్ చేసుకో ఇక ఏంటిది అది పాలు ఇయ్యకు పాలు ఇస్తే బక్క పడతావు పిల్లగానికి పోయి ఉగ్గు పోయి స్వామి ప్రాణాపతి దేవి నీ వందనము స్వామి శుభమైన వర్తిల్లండి కదా శుభమైన కూర్చుని మాట్లాడు నువ్వు అవ్వా డెలివరీ అయినావు నిలబడకు కాలు రెక్కలు గుంజి అంత నాశనం అవుతుంది మళ్ళీ పెద్ద ఆపరేషన్ నీ రాక గురించి ఎదురు చూశారయ్యా మన కుమారుడు 4 కొడుకులు వెనుక మళ్ళీ కుమారుడే కావున నామకరణం పెట్టలేదు నీ రాక గురించి ఎదురు చూసా సంతోషం లే నేను లేవన్నా ఇప్పుడే మన యొక్క ఊరి లోపలికి వెళ్ళిపోయి కుల శ్రేష్టమైనటువంటి వారి కుల గురువు అయిన శుక్రాచార్యుని గైకొనిరా వాళ్ళు పాడుగా రాజురావ దినాలకు వచ్చి బాగా తాగుతారు 700 రూపాయలు అయ్యా శుక్రాచార్య ఓ ముక్కులాచారి శుక్రాచార్య నేను చెప్పలే దినాలకు వచ్చి బాగా వాడిపోన్నారు మీరేనా ముక్లాచారి శుక్లాచార్యుడు శుక్లాచారి నీ పేరు అయ్యా అయ్యా ఏమంటా బిడ్డ అయ్యా అయ్యా ఒకటే మాటేనారా భారతం నాగు నేను వచ్చా మానవాడ నీ ఒర్రు నాశనం కాదు ఎప్పటి కొర్రుడేనా నువ్వు గిట్లనేనా శుభం బిడ్డ అది అది అందుకే పెట్టిన ఎప్పుడు లోపలి పోతుంది అది లోపలి పోతుంది వచ్చా మహారాజు ఇరవై కోసం మరో రమ్మన్నాడు అవి తెరమా సరే పదవి స్వామి మహనీయ మీ యొక్క పాదాల విన్నప్పులకైన సాష్టాంగ వందనములు కదా కొంచెం గట్టిగా మాట్లాడు అని చెవుని వస్తలేవు నాకెందుకు రావురా స్వామి కూర్చోండి కదా ప్రభు స్వామి దేవా ఏమిరా అయ్యా ఈయన మధ్యాహ్నం వచ్చిండు ఏడవ అన్నాడు ఆ రోమాల పుంటి గోమారు బట్టి అన్ని పీకుతానా పూజ చేస్తానా నువ్వు అక్కడ పీకే కాదురా రోమాలన్నీ రోమాలగా గోమారు బట్టి ఉండకూడదా నారాయణ నాకద్దు నాయన నీ పాద పూజ నాకద్దు నీ ఒక నమస్కారం నాయన పక్కకు వెళ్ళి ఇస్తావు నేను ఎవ్వరు చేసినా కాదు స్వామి శుక్రానందన
ఎందుకంటే మీరు తానం చేయాలి తానం చేస్తే మంచిది. తానం చేయాలని పోతాను. రాయిరా దొరకవాలా నాకు నువ్వు దొరుకుతావు కొడుక కొంచెం అయినాక దొరుకుతావు కొడుక దొరుకుతా చూసుకుందాం. స్వామి దేవదేవా చూడు దొరకవాలా మీకు స్నానం చేయించండి మీకు నేను అసలు చదువు చెప్పిన కొడుక నేను నాకు తెలుసు. స్వామి మహనీయ చూడండి, నలుగురు కొడుకులైన పుట్టినటువంటి వారు, నలుగురికైనా పేరైన పెట్టినటువంటి వారు మీరే కాబట్టి మళ్ళీ చక్కని కుమారుడైన జన్మించున్నాడు కదా, ఆ కుమారుడికైనా నక్షత్రమైన ఏ విధానంగా ఉన్నదో చూసి చక్కనైన మీ నోట కుమారునికైనా ఆనందపు చేత పేరు పెట్టాలి కదా ప్రభు. 5వ కుమారుడు పుట్టి ఉన్నాడు. చిత్రులు ఆవిష్కారంగా పుట్టినటువంటి వాడు. స్వామి గురుదేవా రోజేంటి బుధవారం అయ్యా పిల్లగాని చిత్తూరు నక్షత్రం అనుగుడు. చిత్తూరు నక్షత్రాలు ఏయో బాబీ మూల నక్షత్రం నక్షత్రములకెళ్ళి ఏదో మూల గారు కోపానికి వచ్చి తిడతాను అపచారం చెప్పుకుంటాను. పాపి మూల అయ్యా దగ్గర నాకు సర్తాను అయ్య గారు. ఏయో అసూయని పూర్తిగా రావండి. కోతలు కోస్తాను పా. అయ్యా ఆ పిల్లాడు పుట్టే గడియ ఏందో ముహూర్తం ఏందో ఆ గడియ ఈ పంచాంగం చూస్తాడు ముండ కొడుకు 7 కాడిగా కొత్తాడు. అయ్యా పిల్లాడు పుట్టే గడియ మంచిగా ఉన్నదా చెప్తున్నా లేదా నువ్వేనా నువ్వేనా నేనా నువ్వా నీ కుర్తిగా రావాలి. ఆ రీతికెళ్ళి తీస్తే కోపం వచ్చి పంచాంగాన్ని నాలుగొచ్చేట్టున్నాడు కానీ అసలుకెళ్ళి తీస్తే ఆ రీత్ర అసలుకెళ్ళి తీసేది ఆ రీతి ఏంటిది నీకేం తెలుసురా వెధవా వెధవా మూర్ఖ వెధవా అయ్యో పాపి దండనాయక పిల్లవాడు ఏ రోజైనా పుట్టినాడు చెప్పనిత్తలేడు అయ్యగారు అటువంటి యొక్క గ్రహచార బలం చాలా తగ్గినది. దేవుడు ఏం చేయాలి పిల్లవాడు ఏంటంటే అయినా అతనికి జన్మ నక్షత్రం చూస్తే భక్త వచ్చింది. జన్మనామం భక్త అతని పేరు అతని యొక్క పేరు ఏంటంటే భక్త ప్రహ్లాదుడు అనేటువంటి ప్రహ్లాదుడు భక్త 2 కలిపితే భక్త ప్రహ్లాదుడు అనేటువంటి ఓకే మస్తు సూపర్ ఉన్నది చక్కని యొక్క పేరు. కానీ ఏంటిది ఒక్కటండి మళ్ళీ నువ్వు 7 లెక్క పెట్టకు నువ్వు 7 లెక్క పెట్టకు నీ 7 పాడగా చెప్పు ముద్ద చెప్పు 2 3 4 5 6 7 ఇట్లకెళ్ళి 3 పోతే 2.5 7 ఇట్లకెళ్ళి పోతే 3.5 3.5 1.5 నిన్ను ఎవరు కొడతలేరు నువ్వు కొట్ట కూర్చుండి చెప్పు. నువ్వు అన్ని చెప్పుకుంటాను ఎందుకు నీ సింపుకుండు పాడుగాను పంచాంగం రాదు. తండ్రికి శత్రువు తండ్రికి శత్రువా నువ్వే చెప్పమన్నావు కదా. ఇప్పుడు నేను చెప్పిన అంతే. తండ్రికి అయినా శత్రువు చెప్పమన్నా నేను చెప్పిన తండ్రికి శత్రువాట దేవతలకు మిత్రువాట కొడుకు ఏమిరా తండ్రికి శత్రువు రాసుకోవాడిని అంటే చూస్తుండగైన తండ్రికి గండాన పుట్టినాడా? పద్ధతుడైనటువంటి వారైన కన్న కొడుకైన నా గర్భవాసమందిన పుట్టినవాడు నా గండముల పుట్టినాడా? నా గండముల పుట్టినటువంటి వాడు కొడుకు వాడు పుట్టనేమి వాడు గిట్టనేమిరా. ఇప్పుడే చిన్న తరంలో వీడి ప్రాణమైన దానికి శాంతి ఉన్నదట అయ్యగారు అన్నాడు. ఏంటది చెప్పు అన్నాడు వాడే. ఉన్నది చెప్పు అని చెప్పిండు. మరి దానికి నివారణ ఉంటే శాంతులు ఉన్నాయి. ఏమి శాంతి అంటే వాడి దాంట్లోకి వెళ్ళి
20 కిలోల రక్తం తీయాలి. అయ్యా నా దగ్గర అంత కొడితే సేరెల్లుడే కట్టం 20 కిలోలు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఈ శరీరంలో వెళ్ళదు కానీ పోతే వెళ్తుంది వాడిని కోర్టు వెళ్తుంది కానీ లేకపోతే కానీ ఒకటి ఇంటవా పంచదార అనేటువంటిది దేవతలు వీళ్ళందరినీ నా ఎట్టుబట్టావు కదా వీళ్ళందరికైనా పంచదారాన్ని యొక్క చేతుగుంటైన పంచినట్టుంటే ఇలాంటి యొక్క నివారణ దోషమైన వెళ్ళిపోతుంది నివారణ అయిపోతుంది. పంచదార మన ఇంట్లో చక్కెర తక్కువ ఉన్నదా ఓయ్ దండనాయక చూడు పంచదార లేకపోతే వీందా అంతే. ఏంటి మన యొక్క 1,000,000 రాక్షసులందరూ ఉన్నారు కదా వారందరికైనా పంచదారైన పంచుడా శరలోపల ఉన్నటువంటి వారినైనా విముక్తైన చేయు ఎవరైనా వచ్చినటువంటి వారికైనా మాటలైన రాకుండగా అందరికైనా ఏం కావాలన్నది దానమైన చేయి చెప్తాం అవునా రాజవేదికైనా వెళ్ళి కూర్చున్నాను హలో కుమారుని కైకొనిరా తీసుకొస్తా కూర్చో ప్రాణాలు పరమేశ పార్వతీశ తెలంగాణకు ఇల్లు బాగా వచ్చినాయి ఓ చంద్రమ్మ ఇల్లు వస్తాయి మట్టి దొక్కటం లేకపోతే వీళ్ళు తీసుకపోయి మంచిగా దొక్కుతారు మట్టి శంభో శంకర నాది పట్టుకోండి పెట్టుకోకూడక ఎవరిని పట్టుకునేది పెట్టుకునేది నా కాళ్ళు పట్టుకో పుట్టు పెట్టుకోకూడక రమణ రాజు రాజు హిరణ్య కశ్యప మహారాజు రమణ నీ పేరేంటి నీ పేరు నీ పేరు ఇంత పొడుగునే నత్తిన మన్నువాడ నీ పేరేంది మూతిని ముక్కును మీద కంటా నేనేం చెప్తాడు అయ్యా ఏంటిదే ఇట్లాంటి ఏంటిది అది వీడు నిజమైన నచ్చోడు వీడు ఉత్తరకు నచ్చోడు అనిపిస్తాను వాడైతే వీడు రియల్ వీడు డూప్లికేట్ అవునా అయ్యా ఈరోజు మాటలు రావు ఒక్కటే అంటాను ఇట్లా శిష్యుని అయ్యా నీ పేరేంది ఎద్దు కదా మరేసాడు అంటాను ఇట్లా ఏంటిది అది ఏం నవ్వుతారు బాగా బాగా పేరేందే వాయ్యా నాకు పచ్చున్నది రేపు నేను వచ్చా మన నీ పేరు నీ పేరు నీ పేరయ్యా పేరు ఏం పెట్టుకున్నాడు ఏం కొట్టుకున్నాడు అదే బాగాల బాగాల బిడ్డ నీ పేరు ఒక్కసారి ఎట్లా మళ్ళా చెక్కగానివా చెక్కగానివా ఓ చెండ మార్పురా తెలుసుకున్నా ఇది కొడుక కొడుక సంతోషం సంతోషం బిడ్డ ఇది నీ అనేది మీ ఇంట్లో పుట్టిందేనా మీ ఇంట్లో పుట్టింది మామూలు కంచెలు కరెక్ట్ కరెక్ట్ అయ్యా అదే అదే నిన్న అందుకే ఇట్లా వెళ్తాడు చిన్న మార్కులు అని నన్ను గుంజెందుకు విప్తారు నీళ్ళు పోసిన చూడు
కూరిమి కోరుత కూరిమి కూరత బంచరు పువ్వు అంటే జమ్ముకుంటా పోయి రావచ్చు గంత పొడుగున్నది నత్తి కూరిమి తోలుత కూరత ఆచార్యం అంటే కూరిమి తోలుత కూరత అయ్యా మీరు కూర మీరు తోడతాం కూర తింటాడట ఇక తిన్న చాలా కూరిమి తోలుత కూరత ఆచార్యులు గంటలు ఉన్నావు అయ్యా నేనేం చెప్పాలి నీకు కూరిమి తోడుతో కూరతో ఆచార్యులం కాదురా పిచ్చివాడా కూరిమి తోలుత చెప్పరా వాళ్ళు రమ్మంటాను ఆచార్యులము కూరిమి తోడుత అని చెప్పలేదురా అవునే గట్ల చెప్ప కూరిమి తోడుత ఆచార్యులము కోరికతో వినారా. నిన్న కొడుకున్నారా మీరు అటు ఇటు ఎగరకుర్రి ఏమైనా ప్రమాదం అయితే ఎందుకురా కూరిమి తోడు కూరతో మనవాడా తోడుతా కూరిమి కూరతో ఆచార్యులము కోరికతో వినరా కూరిమి తోడుతా ఆచార్యులము కోరికతో వినరా కూర మరాఠా అయింది రాజు రమ్మన్నాడు రాజు ఎవరు రమ్మన్నారు హిరణ్య కశ్యపుడు మహారాజు రమ్మన్నాడు ఏమి అంటే కస్బా ఎవరు మహారాజా మమ్మల్ని రమ్మన్నాడా ఎందుకని ఎందుకని ఆయనకు భయం లేదు రమ్మన్నాడు మిమ్మల్ని చూస్తాడట మమ్మల్ని రమ్మన్నాడు అంటే మేము చూడలేనా ఈ ఊరు లోపల ఉన్నట్టు ఉంటుంది వాళ్ళందరికీ విలువిద్యైన నేర్పుతూనే ఉన్నాము అంటే ఈ పాఠశాలలో నుండి మమ్మల్ని అక్కడైనా రమ్మన్నాడు అంటే అది నాకేదో కొడుక ఏదో ఏం భయం లేదు చెప్పలేదు అంతే ఏం భయం లేదు. రారు నడుగు వస్తే అక్కడ మాకేమి నేనున్నా కదా అక్కడ మీకేం భయం లేదు కూరిమి తోడుతా అయ్యా ఈ నత్తి మీ ఇంట్లో మీ అవ్వకున్నదా మీ అయ్యకున్నదా మా మామకు ఓ మీ మామది నీకు కోరిక తోడుతో అయ్యా సర్త మళ్ళా మళ్ళా అది కావాలి బిడ్డ చెట్టుబట్టి అది చెప్పాలి కొడుకా. నాయనా వాళ్ళు మహారాజుకు చెప్పండి సింహాసనం మంత్రి దండనాయక పీఠ మీద వేయి. కూర్చో అయ్యా కూర్చోరు నువ్వు ఎక్కడ కూర్చుంటావరా దొంగమునా కొడుక నేను కూర్చుండదు ఎక్కడో ఉండదురా ఇది నువ్వు ఎంత ఉన్నారా నువ్వు చింతలు ఉన్నావు నువ్వు ఉండదురా ఇది అయ్యా గడ్డ కూర్చున్నావు మరి కింద కూర్చోవాలి కానీ అక్కడ ఎందుకు కూర్చున్నావు మేము ఏంటంటే ఆయన పెద్దవాళ్ళం కాబట్టి పెద్దతూనే కూర్చుంటారు ఓ పెద్దోళ్ళు కాబట్టి పెళ్లి అట్లా పెద్దోళ్ళు కాబట్టి ఇప్పుడు పెద్దోళ్ళు మీరు అత్తి నాకు పడుతుంది కూర్చుంటారా స్వామి మహర్య సరే రప్పించండి బాలక మన బాబు సంజీవ్ అందరూ రప్పించండి సార్ గుడ్ బాయ్ సార్ అరే సురేష్ సార్ గుడ్ బాయ్ సార్ సార్ పంతులు సార్ ఒక్కరొక్కరే కూర్చో ఒక్కరు వేరు వేరుగా చదవాలి
ఒక్కరు ఏరిగి చదవాలి. సార్ సార్ పంతులు భలే లేడీస్ లేరా సార్? భలే లేడీస్ లేరా సార్? అంటే నీకు లేడీస్ కావాలా నీకు? ఆరుకు మెంటల్ వేసింది. పంతులు లేడీస్ అరే అంటున్నాడు. లేడీస్ ఉంటే నాకు థ్రిల్ అనిపిస్తుంది సార్. ఆగో. గురు అనేది ఎక్కడ, నువ్వు కొట్టది ఇక్కడ. అరే, అది కాదరా పిచ్చి వేదవా. వెనుక వాడిని కొడితేనే ముందు వాడికి బుద్ధి రావాలి. అంటే వాళ్ళంటే మీరు కొట్టారు. ఏమని కొట్టారే పంతులైతే ఒక్కొక్కరే చదువుతున్నా వేరుగా ఒక్కొక్కరు. చెప్పండి పంతులు పాఠం తెచ్చుకోలేదరా? తెచ్చుకోలేదు సార్. మా తాత ఇచ్చింది సార్. మా అమ్మది పలక, మా తాతది బల్పం. అమ్మది పలక, మా అమ్మది పలక. తాతది మా తాత బల్పం. సార్ మీ సాగు బీసులు ఉన్నాయా? దగ్గరే ఉంటుంది. సగబరిగింది. ఎప్పుడు చూసుకోవాడికి ఏంటంటే సాకిపిస్తూ వాళ్ళ ఫోన్లోనే ఉంటుంది వానికి. సాగు అరిగిపోయింది బిడ్డ. నీకు కావాలా గురు? అరిగిపోయింది సాగు బీసులు. నీకున్నదా గురు? నీకుండేనా? ఉండేనా సాగు పీసు? సాకిపిస్తూ నాకు లేదు, నీ దగ్గరే ఉంటుంది. నా సతికిపోయింది మొత్తం నా సతికిపోయింది. జిల్లాలు మొత్తం నీకే ఇచ్చారే కదా. సరస్వతి ఓ నమః శివాయ నువ్వు ఎట్లా మాట్లాడు, నువ్వు ఎట్లా సౌ చెప్తే అట్లా ఏరాలే. చాలు. ఎవరు ఇప్పుడు ఫస్ట్ చదివేది? నువ్వా ఎవరైనా చదువుతారు పంతులు. అందరికి వచ్చినాయి పంతులు. 56 అక్షరాల చేత నిండినట్టు ఉంటుంది. అక్షరమాల అంటారు దాన్ని. ఆ యొక్క అక్షరమాలను సరస్వతి ఓనామాసి దానితో అయిన తెలియని పంతులు మీరండి సార్లు చదివిలోనే కొడతారు సార్లు. డిస్టర్బెంట్ చేస్తాను పంతులు. సార్ ఏమన్నా సార్ చదువు పరాదు. దేవునికి నా యొక్క ప్రణామములు. సరస్వతి పంతులు వాడు అన్నాడు నాకు చదవట్లేదు. నీకెందుకు వాడి గురించి నీకెందుకు? శిష్యులు ఉన్నాడే కదా. సరస్వతి ఇక్కడికి వచ్చి సార్ పిలుస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అని చదవాలి. సారుకి ఎదురుండి ఉండాలి. సార్ నువ్వు నాకు మంచిగా అనిపిస్తావు సార్. నువ్వు నాకు సూపర్ అనిపిస్తావు సార్. సార్ సార్ నీకు నచ్చి ఉన్నా మంచిదే కదా, సూపర్ అనిపిస్తావు. అంటే నీ ఇప్పుడు చెప్పావా? నచ్చుల దగ్గర నీతి ఉంటుంది సార్. నీతుల దగ్గర నచ్చి ఉండదు. ఇట్లా ఉండి సార్ దండం పెట్టు. సావు సావు చదువు. ఓం సరస్వతి దొబ్బేస్తాను సార్. సార్ ఇట్లా ఆడుకుంటా సరస్వతి ఓ నామా అంటాను సార్. పంతులు ఇంత కోపం లేదండి పంతులు. నిన్ను అంటాను సార్ అట్లా. నన్నంటే సార్ నువ్వు మంచిగా అనిపిస్తావు సార్. సూపర్ అనిపిస్తావు సార్. సార్ నువ్వు నాకు మస్తు అనిపిస్తావు. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సార్. పంతులు అలా చెప్తాండు పంతులు. పంతులు నేను ఇట్లుంటేనే చదువుతా. ఇట్లుంటే చదువు. ఓం సరస్వతి సరస్వతి ఓ నమః
ధ్యానం చాలించు సార్ చలి పెడుతుంది చలికి అనబెట్టరి చలికి లేస్తలేదురా. ఏంటిదిరా లేచేది? కాళ్ళు లేస్తలేవు. కాళ్ళు లేకపోతే కాళ్ళు కీళ్ళు ఇరుతాడు పంతులు. చక్కగా చెప్పు సార్. మమ్మల్ని చదవనిస్తాడు సార్. బండ కూర్చో. ఈ దెబ్బ లేడీస్ కొడితే ఎంత మంచిగా అనిపిస్తుంది సార్. లేడీస్ కావాలంటే పంతులు లేడీస్ ఉంటారు ఇలా సరస్వతి సార్ నేను చెప్పే కదా సార్ మా ఇద్దరు ఒకటి సార్ మా ఇద్దరు ఒకటి ఒకటే ఇద్దరు ఒకటే. చెప్పు ఏయ్ లేవు ఏంటి సార్ గోడ కూలిందా? పాట పాట అప్ప చెప్పరా అప్ప చెప్పన్నా అప్ప చెప్పన్నా మరి ఫలకమ్మ అప్ప చెప్పిన సార్. అవురా ఏంటి అప్ప పిచ్చివాడ పాటము అప్ప చెప్పు. ఇప్పుడు పాఠం నీకు చెప్పానా ఆ పాఠం అప్ప చెప్పు అన్నాను కానీ పలక పలుపు నాకు అప్ప మరి అట్లా అంటే సార్ పాఠం చదువు అంటే చదువుతా కానీ అప్ప చెప్పు అంటే ఇవే కావచ్చు అని నేను ఇట్లా సరస్వతి ఇప్పుడు మేము చెప్పింది నీకు అర్థమైందా కాలేదా సార్ మీరు పెడితే మీరు చెప్తే మీరు పెడితే నాకు పట్టలే. ఏంటో సరస్వతి కరువు వస్తుంది. ఇంకా కరువు ఏంటి పిచ్చివాడ అడిగి పోడామాసి ఓ గుడ్డి సన్నాసి కొడతారు సిద్ధర భౌతు మేసేనా మీ ముగ్గురు రౌతేసేనా అది వరదే కామరూపిణి అర్రలకుర కామలేసును కామలేస్తారని సనికి పిచ్చివాడ సైనోని కొడతారు సైనోని కొడతారు సైనోనే కొడతారు. గురు కూర్చో సార్. పాట అప్ప చెప్పు నువ్వు అంతే నువ్వు కొట్టకు సార్. నేను మంచిగానే చదువుతానా చదువు కావాలని కొడతారు సార్ మీ అవ్వలు. గురు చూసావా వింటున్నా పాటము చదువు. చెప్పిన్నా రాదు నారాదు ఒక్క ఏమయ్య పంతులు ఎట్టివాడా ఉప్పు కుండల నిన్నే శివుడు కబెట్ట పప్పు కుండల నిన్నేసి పసరు వింటా గుట్ట గుట్టకు నిన్ను బుద్ధి సంప చెట్టు చెట్టుకు నీ రెండు చెవులు విండా మొండి వైతివి గదరమియాలు ముండ మొయ్యా అవురా ఇది ఏ రాగం ఇది ఇదా ఇది మోహన రాగం. అబ్బా కళ్యాణి కాదు ఇంకా బి ప్లస్ కాదు. అవురా ఒక పాట కూడా పాట గురు ఇంకా పాట కూడా వస్తుందట వారికి చదువురా చదువు కూడా నువ్వు కూడా హర సారు వచ్చిండు సారు వచ్చిండు సారు వచ్చిండు సారు వచ్చిండు ఒక రేడియా వచ్చిండు ఎక్కడ 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 పెట్టి
ఎట్లా దింపిండు అరే ఎట్లా దింపిండు ఏయ్! అరే ఏ దింపినవరా చెవులు మన్ను కూడా చెవులు చల్లబడ్డాయి నువ్వెది దొరకవారా నువ్వు ఇప్పుడు కాకుండా గుంజి గుంజి కొత్త ఒక పంతులు కొత్తాం 20 ఇంచుల పళ్ళు వెళ్తుంది ఒక పంతులు కొత్త 8 ఇంచుల పళ్ళు వెళ్తుంది బ్రో చూసావా చెప్పండి. ఓం నమః శివాయ దుర్మార్గుడా, అమ్మగాడు నా యొక్క తమ్ముని తప్పినటువంటి వాడైన భగతుడు వాని ధ్యానమేంట్రా? ఓం నమ శివాయ ఓం నమ శివాయ పోడా సర్త సర్త పండు పండిరు కాలే ఎవరిరా? ఎవరిరా? పొల్లగాని ఎవరిరా? పొల్లగాని మీ అయ్య అంటే ఏందనుకున్నావు ఎవరిని దొబ్బిన? మన కులం ఏం కులం అనుకున్నావు ఏ కులం? మన కులం ఏం కులం మన కులం మన యొక్క కులమే ధనుజ కులము. మన కులం లంజ కులం ఏయ్! మిమ్మల్ని దుబ్బాలి గట్టిగా కొట్టాలని. ఎందుకు డబ్బుడు ఎందుకు గట్టిగా అంటే మేమంతా పానం ఏయ్! అరేయ్! మన యొక్క కులమైన ధనుజ కులము. అదే ధనుజ కులమునకైన తగినటువంటి విద్య నేర్చుకొని రమ్మని ఉన్నాను. కులములకు తగిన విద్య నేర్చుకొని వచ్చి మాట్లాడితేనే సరే లేకపోతే సూత్య సంపుత ఇక్కడ చూడు, సూత్య సంపుత అంటే చెయ్యటత్తందిరా. నేనా నేనా అవురా? మీ అయ్య అంటే పులి అడవికి పెద్ద పులి ఎట్లా పెద్దదో ఈ యొక్క గ్రామానికి మీ అయ్య అట్లా పెద్ద కూర్చోవాలి కూర్చో చూశారా? మన వద్దరుని సేవక వృత్తి చేసినటువంటి వాడైన దండనాయకుడు అడవికి యజ్ఞము ఎనక పెద్ద పులి ఎలాంటిదో నేను అలాంటి వాడినరా. అసలు పట్టుకొని అంత నీచంగా మాట్లాడతారు తెలివి ఉన్నదా నీకేమన్నా పొలగానికి పొలగానికి సరే కానీ పూలు అంటే ఏంది పెద్ద పెద్ద మీసాలు పులికి ఎట్లా మీసాలు ఉంటాయో మీ అయ్యకి ఎట్లా మీసాలు ఉన్నాయి పులి ఎట్లా గాండ్రిస్తుందో మీ అయ్య ఎట్లా గాండ్రిస్తాడు మీ అయ్య పులి గాండ్రిస్తే చిల్లర మృగాలు వేయనట్టు మీ తండ్రి గాండ్రిస్తే ఊళ్ళోంతా భయపడతారు వాడెంత కర్రోడు నువ్వు తెలిసే కర్రోడు ఎంత విష్ణు వాడెంత ఇలాంటి వాడు మీ అయ్య పులి వాడెంత ఇంత రేసు కుక్క ఆహా, రేసు కుక్క ఎంత తెలివైనటువంటి వాడివిరా. ఇంత జ్ఞానమైన నీలో ఉన్నాదని నేను ఇంతవరకనే తెలియదురా. నీ పలుకులలో అంతరాత్మన గుర్తరంగని ఎంత జ్ఞానిని కాదురా. కూర్చో, మా తాత నేర్పిండు కూర్చోరా. నేను కూర్చోనా కూర్చో. మా తాత నేర్పిండు నాకు అయినా ఇంత వాడివైన ఇంత గొప్ప వినయము చేతైన మమ్మల్ని ఈ విధానంగా కొనియాడి ఉన్నావంటే వాడెంత కర్రోడికి ఇంత రేసు కుక్క నువ్వు పులివి అదేరా. అడవికి అగ్రమైన పెద్ద ప్రియులంటి నేను అలాంటి వాడిని అని ఉన్నావు. చాలా సంతోషమురా. మరిగా అయినా ఒక్క మాట, ఈ మాట తెలిసి మారడి ఉన్నావా లేక ఇన్న తెలువక మారడి ఉన్నావా? తెలిసే మాట్లాడా తెలిసే మారడి ఉన్నావు. మంచివాడివిరా, మరిగా ధైర్యవంతునివి. మనకు కండలద్దు కానీ ఉప్పు బాడి అది కరెక్టే. మరి అయినా అడవికి అగ్రమైన పెద్ద పులి లాంటిదో నేను అలాంటి వాడిని. వాడి అయిన ఒక్క రేసు లాంటి వాడు మారడి ఉన్నావు. రేసు కుక్క అవురా? రేసు ఉన్న చోట ఈడ పులి ఉండునా? పులి ఉండదు. పులినైన రేసైన చూసినా దాన్ని అక్కడనే చంపివేస్తాది. పులి గాండ్రిచ్చినా దాన్ని చంపుతుంది. అంటే నేను పులి లాంటి వాడిని. వాడు ధ్యానం చేసినటువంటి హరి అయిన రేసు అంటే వాడు రావాలి, వాడు రావాలి నన్ను చంపాలారా. అంటే పులే పెద్దనా రేసు పెద్ద? ఎక్కి దిగుడానికి నువ్వు ఇంత రంజులు నువ్వు ఇట్లా రారాయిటో రంగులే కాదు అయ్యా నరం పట్టుకుంది కాబట్టి కాలయ్య అవునా? అరే ప్రహ్లాద అని తుంచి ఉన్నాడు.